రైట్. అలాగే సేఫ్ బెట్స్ అంటే పిఎస్యులు హ్మ్. వీటిలలో రైల్వేస్ లాంటి వాళ్ళు ర్యాలీ అయిపోయింది అంటున్నారు. మరి హ్మ్. హ్మ్. మరి దాన్ని పెట్టొచ్చా, పెట్టకూడదు? అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే పిఎస్‌యుస్ దాదాపు ఒక 7, 8 సంవత్సరాలు అసలు పెర్ఫార్మ్ చేయలేదండి. సడన్‌గా కోవిడ్ తర్వాత ఆ ర్యాలీలు వచ్చిన అందరూ రష్ క్రియేట్ అయింది. ఆ! ఓకే. రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆ! అని ఆ! ఇట్లాంటియన్నీ అవును. ఇప్పుడు మీరు చూసుకుంటే అది 3, 4 సంవత్సరాలు రూ. 30, 40 మధ్యలోనే ఉంది. బా సడన్‌గా అది 300 అయింది. ఆ! సో, ఇప్పుడు రష్ క్రియేట్ అయింది. ఎడ్రినల్ రష్ అనమాట. అవును. అంటే ఆ! దీన్ని ఏమంటారంటే ఫోమో అనమాట. కరెక్ట్. ఆ! సో, అది కరెక్ట్ కాదండి. మనం చూసుకోవాలండి. ఓకే. గవర్నమెంట్ రిలేటెడ్ ఏది చేసినా కూడా ఇప్పుడు పాలసీ మేకింగ్ ఉంటది. ఇంప్లిమెంటేషన్ ఉంటది. హ్మ్. ప్రైవేట్ ప్లేయర్స్ మళ్ళీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఇవన్నీ ఓకే. కూడా చూసుకోవాలండి. సో, ఓకే. రైట్. ఫండమెంటల్స్ విషయానికొస్తే మనం స్టాక్స్ ఎంచుకునే సమయంలో టాప్ 3 ఫండమెంటల్స్ ఏంటసలు? అంటే ఒకటండి. ఇక్కడ బిజినెస్ అనేది ఒకటి ఫస్ట్ అసలు చూడాలి మనం. ఏ స్టాక్ మీరు కొన్నా వీళ్ళకి బిజినెస్ అంటే ఈ బిజినెస్ ఎక్స్‌పాండబులా కాదా? ఓకే. ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త ప్లేయర్ వచ్చాడండి. ఓకే. అది మనకు తెలుసది. అవును. పెద్ద మార్కెట్ అది. అవును. లేదా ఒక చిన్న ఈడబుల్ ఆయిల్ స్పేస్‌లోకొచ్చారు. ఓకే. అంటే దాని స్పేస్ కొంచెం తక్కువ. అంటే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ బిజినెస్ అండి. అట్ ద ఆ! సేమ్ టైమ్ ప్రాఫిట్ ఎంతుంది? ఓకే. ప్రాఫిట్ మార్జిన్ ఎంతుంది? అంటే అసలు వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఎంత ప్రాఫిట్ ఇస్తున్నారు? ఆ సెక్టార్ ఎంత గ్రోత్ అవుతుంది? ఓకే. ఇప్పుడు ఆ సెక్టార్ కూడా గ్రోత్ అవ్వాలి కదండీ! సో, ఆ సెక్టార్ గ్రోత్, తర్వాత ప్రాఫిట్స్ ఎంతున్నయి, తర్వాత మేనేజ్‌మెంట్. ఓకే. సో, అసలు ప్రమోటర్స్ ఎలా ఉన్నారు? వీళ్ళ స్టేక్ ఎంతుంది ఆ కంపెనీలో? ఓకే. ఏమన్నా బుక్స్ ఎలా ఉన్నాయి? బుక్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అంటే అబ్నార్మల్ గ్రోత్ వచ్చింది. అబ్నార్మల్ గ్రోత్ వచ్చినప్పుడు మనం చూడాలి. ఎందుకు అబ్నార్మల్ గ్రోత్ వచ్చింది? సడెన్‌గా పోయిన క్వార్టర్‌కి, ఈ క్వార్టర్‌కి ఎందుకు? ఇలాంటి కొన్ని చిన్నయి మనం వాచ్ చేస్తా ఉండాలండి అందులో. రైట్. మొత్తం మీద నా కోసం ఒక రూ. 1,00,000తో బ్రహ్మాండమైన పోర్ట్‌ఫోలియో అయితే క్రియేట్ చేశారు. హ్మ్. బావుంది. ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయితే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇది. సో, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను? అంటే ఒకటండి మార్కెట్ పడినప్పుడు స్టాక్స్ అనేది కొంత వాలటైలిటీ కనపడతది డెఫినెట్‌గా. రైట్. అవును. ఓకే. మార్కెట్ పడినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే అన్నారు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని. అవును. సో, సో, మార్కెట్ అవసరం పడినప్పుడు లేదు. కామ్ భయపడొద్దు. కూర్చోవడమేనండి. ఓకే. లేదా ఇంకేమన్నా ఉంటే యాడ్ చేసుకోవటం. చాలా మంది చేసే తప్పేంటి? భయపడి అమ్మేయడము. హ్మ్. ఇంకా ఈ మధ్య కొంచెం తెలివైన వాళ్ళు ఏం చెప్తారంటే, అదే కరెక్ట్ టైం కొనేయి అని చెప్తుంటారు. హ్మ్. హ్మ్. నిజంగా అమ్మాలా? కొనాలా? అంటే కొనాలండి. బట్ ఎక్కడి వరకు కొనాలి? హ్మ్. ఇప్పుడు మార్కెట్ సపోజ్ మీరు రూ. 1000 ఒక స్టాక్ ఓ కొన్నారండి. 20% పడిపోయిందనుకోండి సార్. 20% పడినప్పుడు కొనొచ్చు. ఆ! అట్లా. ఎందుకంటే మనం ఎలాగో డిసైడ్ అయ్యాం. ఈ పోర్ట్‌ఫోలియోలో మనం వాల్యూ స్టాక్స్ కొంటున్నాము, మిడ్ క్యాప్ కొంటున్నాము, స్మాల్ క్యాప్ కొంటున్నాము. అవును. ఎళ్ళామనుకోండి అలా. అవును. ఇది వాల్యూ మనకు పర్వాలేదు. ఈ వాల్యూ ఇది కొనొచ్చు అనుకుని మనకు అర్థమైనప్పుడు అక్కడ మనం కొంత యాడ్ చేసుకుంటామండి. అలా కాకుండా మనం ఒక 5% పడంగానే కొంటాం. ఆ! ఒక 8% పడంగానే మళ్ళీ యాడ్ చేయడం. ఆ! ఇట్లా చేయకూడదండి. అంటే అచ్చచ్చ! స్టాకు సపోర్ట్ లెవెల్స్ ఎక్కడున్నాయో చూసుకొని ఓకే. ఆ సపోర్ట్ లెవెల్‌కి వచ్చినప్పుడు మనం కొంత అమౌంట్ యాడ్ చేసుకోవడం మంచిదండి. ఇంతకుముందు మీరొక మాట చెప్పారు. మల్టీ బ్యాగర్స్. హ్మ్. అది నాకు మైండ్‌లో అప్పుడే మీరు చెప్పినప్పుడే ఫిక్స్ అయింది. అది మల్టీ బ్యాగర్ అవుతదని మనకేమన్నా కలగొస్తదా? లేదంటే ఎవ్వరికీ ఏమన్నా తెలీదండి. రీసెర్చ్‌లో తేలుతుందా? ఎవరన్నా చెప్పినా కూడా అది అబద్ధం అండి. నమ్ముద్దా? నమ్మొద్దు. ఓకే. అసలు మల్టీ బ్యాగర్ అవుద్దని కంపెనీ ఓనర్‌కే తెలీదండి. ఓకే. ఓకే. కొన్నోళ్ళకి ఇన్వెస్టర్‌కి కూడా తెలీదు. కాకపోతే ఓకే. కీప్ ఆన్ పెర్ఫార్మింగ్ ఉన్నప్పుడు ఆ! ఒక విజన్ ఉంటది కదండీ. ప్రతి ప్రమోటర్‌కి, ప్రతి కంపెనీ పెట్టినప్పుడు విజన్ ఉంటది కాబట్టి, ఆ రైట్. విజన్, మిషన్ మ్యాచ్ అయ్యి వాళ్ళు కనుకెళ్తున్నప్పుడు హ్మ్. అది మనకి నంబర్స్ రూపంలో ఏదైతే మనకి క్వార్టర్ రిజల్ట్స్‌లో, ఇయర్ రిజల్ట్స్ రిఫ్లెక్ట్ అవుతాయో అవును. కంపెనీ గ్రో అవుతూ వెళ్తుంటది. అంతే తప్ప ఎవ్వరికీ తెలీదండి అదే మల్టీ గదా! బ్యాగర్ అంటే. అది. నేనసలు ఆ వెబ్‌సైట్‌లలో జూసి ఆ! అరెరే! నేను అంటే కొంటే ఇప్పుడు ఏ బాగుండు. యూట్యూబ్ ఓపెన్ చేసినా మీకు మల్టీ ఫస్ట్ బ్యాగర్. మల్టీ బ్యాగర్ దాని ఉంటది. గురించే చెప్తున్నారసల. ఓడి అమ్మ! నేను మిస్ అయ్యానా ఇది ఇంత మంచి ఆ! ఏది రూ. 10 ఉన్నది 10,00,00,000 అయింది. ఆ! 2,00,00,000 అయింది అంటుంటే ప్రాణం పోతుంది. అయ్యో! హ్మ్. మిస్ అయితున్నానా ఇన్ని కోట్లు అని. ఇంకోటండి అలాంటివి ఎన్నవుతాయండి. ఆ! సపోజ్ ఇప్పుడు మనం ఒక కరెక్ట్. 6,000 స్టాక్స్ అవును. తీసుకుందామంటే బీఎస్సీలో ఎన్ని స్టాకులు మల్టీ బ్యాగర్ అవుతాయండి? ఎక్కడో ఒకటో, రెండో అంతే. అరుదుగా జరుగుతుంటాయి. సో, సో, అది లక్ అది. ప్యూర్ లక్ అది. అంతే మనం ఇప్పుడు ఇంకోటండి మీరొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పాయింట్ అడిగారు కాబట్టి, సార్. సపోజ్ మనం స్మాల్ క్యాప్ కొన్నామండి. 10 స్టాకులు కొన్నాం. స్మాల్ క్యాప్. అంటే అవును. మీరు ఇంకొక అదర్ డైరెక్షన్‌లో మాట్లాడదాం. ఇందాక మీరు 1,00,000తో అవును. పోర్ట్‌ఫోలియో అన్నారు కదా! సపోజ్ ఇదే 1,00,000తో నేను 10 స్మాల్ క్యాప్‌లు కొన్నా. ఓకే. చూసి 10 రైట్. అంటే ఆ! 10,000 పెట్టుకుంటే వచ్చాయి. అవును. ఫస్ట్ కొనంగానే మనం ప్రిపేర్ అవ్వాల్సిందంటే 3 పోతాయి. అచ్చా! ఓహో! 3 కంపెనీలు పోతాయని ప్రిపేర్ అయిపోవాలి. రైట్. ఇంకో 3 పెర్ఫార్మ్ చేయవనుకుని ప్రిపేర్ అయిపోవాలి. ఓకే. ఓకే. ఆ మిగతా 4 3 సక్సెస్ అయినా సో, మొత్తం మనం మళ్ళీ గెయిన్‌లోకొస్తామండి. మన డబ్బులు అంటే మనకొస్తాయి. గెయిన్‌లోకొచ్చేస్తాం. సపోజ్ వచ్చేస్తామా? ఇప్పుడు ఓహ్! ఇవి మీకు మల్టీ బ్యాగర్ అంటే ఏంటంటే జనరల్‌గా 5x, 10x పెరుగుతాయి అవి. అవును. సపోజ్ ఈ 4 10x పెరిగితే ఏమవుద్దండి? 4,00,000 వస్తాయి.
4 లక్షలు వస్తాయి. అఫ్ కోర్స్ మీరు పెట్టిన 60,000 అక్కడ 60,000లో ఒక 3 స్టాకులు పెర్ఫామ్ చేయాలి అంటే 10,000 15,000 ఉన్నాయి అయింది. ఒక 3 అయితే 30,000 లాస్ అయింది. అయినా కూడా మీరు గెయిన్లో ఉంటారు. సో మనం మళ్ళీ ఇలాంటి అంటే మల్టీ బ్యాగర్స్ అంటాం కన్నా కూడా స్మాల్ క్యాప్స్ పెట్టినప్పుడు వాళ్ళ గ్రోత్ స్టోరీ నమ్మి పెట్టినప్పుడు ఇప్పుడు మనం జొమాటో చూసాం రీసెంట్గా, మరి పడింది, అది రిస్కీ బెట్. అక్కడ మనం వాల్యుయేషన్ చూసి పర్వాలేదు వీళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ బాగున్నాయి అనుకుని రిస్క్ చేయొచ్చు, అది రిటర్న్ కూడా ఇచ్చింది కదండి. 50-60 రూపాయల నుండి 300 అయింది. సో అట్లా అక్కడ ఏంటంటే ఇన్ అదర్ వే ఇలా కూడా చూడాలండి. మీరు పెడుతున్నారు అంటే డిసైడ్ అందులో ఒక 40% పోతుంది. అలా అయితేనే సక్సెస్ అవుతాయండి. వండర్ఫుల్. సో మల్టీ బ్యాగర్స్ రైట్. అట్లాగే ఐపీఓస్ ఈ మధ్య కాలంలో ఓడి అమ్మ ఏది విన్నా ఐపీఓ జపం చేస్తారు. నాకైతే ఫోన్లో వస్తుంది, అన్న ఐపీఓ వచ్చింది పెట్టావా, ఒక 20,000 పెట్టన్న 50,000, అరే ఇంత మ్యాజిక్ ఏముంది ఐపీఓలో అని అనుకున్నా. సో ఈ లక్షలోంచి కొన్ని తీసి అమ్మేసి ఐపీఓలో పెట్టచ్చు. కంపెనీ పెట్టండి, కంపెనీ కనుక బాగుంటాయి అంటే మీకు ఐపీఓకి వచ్చే కంపెనీ ఈ మధ్యలో చాలా వచ్చినాయండి. ఎస్ఎంఈ ప్రతి ఒక్కరు ఐపీఓ సంవత్సరం తిరిగేటప్పుడు 250 ఐపీఓలు వస్తాయి. సో అన్ని మనం పెట్టకూడదండి. కంపెనీ బాగుండి అంటే ఇప్పుడు టాటా గ్రూప్స్ వచ్చింది, టాటా గ్రూప్ ఏదైనా వచ్చింది, అలాంటి మనం ట్రస్ట్ పెట్టచ్చండి. ఐపీఓ పెట్టి చాలా మంది వదిలేస్తారు మంచి కంపెనీలు అనుకుని, వాళ్ళు అమ్మరు. లేదు అంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఐపీఓలు కూడా మార్కెట్ బాగున్నప్పుడు వస్తాయండి, అదే కదా రష్ క్రియేట్ అవుతుంది మార్కెట్ బాగున్నప్పుడు. సో దట్స్ ఫైన్, పెట్టచ్చు, ఇబ్బంది పెట్టచ్చు. పైగా 15-20 వేలే కదండి. అంతే కదా. ఓకే, అంటే దీంట్లో ఉన్నాయి తీసేళ్ళలో పెట్టాలి, పెట్టచ్చు. లక్ష్యం ఉంది కాబట్టి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఏంటంటే లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఉండాలి, షార్ట్ టర్మ్ ప్రాఫిట్ మేకింగ్ ఉండాలండి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మైండ్ సెట్ లాంగ్ టర్మ్ ఉండాలి, కానీ మనం షార్ట్ టర్మ్ ప్రాఫిట్ మేకింగ్ కూడా చేస్తాం. ఓకే, ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడే మనం పోర్ట్ఫోలియోలో మనం చర్నింగ్ చేసుకుంటూ ఎర్న్ చేయగలమండి. చర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ ఉండదండి, ఉండదు. సో ఆ చర్నింగ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. స్కామ్స్, ఇక పంప్ అండ్ డంప్ లాంటి స్కామ్స్ ఉంటాయి, వీటి నుంచి నేను ఎలా కాపాడుకోవాలి నా పోర్ట్ఫోలియోని? అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 చూడాలి సార్. ఒకటి స్కామ్ చేసేవాళ్ళు, స్కామ్ చేయబడేవాళ్ళు, విక్టిమ్స్. నేను చాలా మంది కలిసారండి, నన్ను కూడా చాలా మంది కలుస్తుంటారు కదా. మోస్ట్ ఆఫ్ ది టైమ్ గ్రీడీనెస్ డ్రైవ్ చేస్తుందండి. మీరు ఇక్కడ 2 స్కామ్లు ఉంటాయండి. ఒకటి స్టాక్ పంప్ అండ్ డంప్ మీరు అన్నది, రెండోది ట్రేడింగ్ స్కామ్స్ అంటే పోంజీ స్కామ్స్. అంటే మీకు ట్రేడింగ్ స్కామ్స్లో మీరు డైలీ చూస్తుంటే ఒక 2 కోట్లు పోగొట్టుకున్నారు, 50 లక్షలు పోగొట్టుకున్నారు, సూసైడ్కి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళకి ఏం ఆఫర్ చేస్తున్నారు, మీరు ఎక్కడ చూసినా సరే ఈ మధ్య చాలా స్కామ్స్ మనం చూస్తాం. 5% మంత్లీ ఇస్తాము, 7% ఇస్తాము, 10% ఇస్తాము. సో ఇక్కడ ఏమవుతుంది, అట్రాక్ట్ అయి పెడుతున్నారు. రెండోది ఇప్పుడు మీరు ఇందాక మల్టీ బ్యాగర్ అన్నారే, ఇప్పుడు పంపండంలో మల్టీ బ్యాగర్స్ అనే కొంటారు వాళ్ళు ఫస్ట్. అది ఏ 100 రూపాయల్లో కొంటాడు, 5 రూపాయలకి వస్తుంది, వెళ్ళిపోతాడు కనపడ్డాక. అది సో అక్కడ ఒకటి స్టాక్లో పంపండి డంప్, అంటే అది మనకి తెలియక కొంటాం అనేది. రెండోది ఇక్కడ మనం డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి హ్యాండిల్ చేయమని ఇవ్వటం ట్రేడింగ్లో. మనం ఇక్కడ స్కామ్స్ ఇక్కడ ఎక్కువ జరిగేది ఇందులో అండి, ఇక్కడే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే స్టాక్లో ఎంతో కొంత ఈ మధ్య కాలంలో అయితే కొద్దిగా తెలుసుకునే వస్తున్నారు, అవేర్నెస్ వచ్చినట్టు వస్తున్నారు, సరే కొద్దిగా పర్వాలేదు. కానీ ఇక్కడ గ్రీడీనెస్ డ్రైవ్ చేస్తుంది, ఇక్కడ ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది. అంటే ఇంకా 10 రూపాయలు ఇంట్రెస్ట్ అంటే ఇంకా సో అక్కడ ఇన్వెస్టర్స్ అనేది వాళ్ళ అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలండి దాన్ని.